హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా స్ట్రాంగ్గా ఉండాలి అని రోజు నేను నా మెడిటేషన్లో యూనివర్స్కి కన్వే చేస్తున్నానండి. తప్పకుండా మీకు ఏవైతే విషెస్ ఉన్నాయో, ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే కంప్లీట్ అవుతాయి. అందరూ కూడా స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, చక్కగా పాజిటివ్గా ఆలోచించండి ప్రతి విషయాన్ని కూడా. ఎవరైతే రీడింగ్ చూస్తూ నాకు కామెంట్ చేస్తున్నారో వారందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ వల్లనే, కామెంట్స్ వల్లనే నాకు తెలుస్తుంది మీకు రెజొనేట్ అయిందా లేదా, రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది. సో దానివల్లనే నేను మళ్ళీ మీకు అవసరమైనట్లు రీడింగ్ చేయగలుగుతాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజొనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజొనేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. సో టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా కూడా రీడింగ్ని అయితే మీరు ఫాలో అవ్వచ్చండి. ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళైతే నా నెంబరు స్క్రీన్ పైన ఉంటుంది. మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను రిప్లై అయితే ఇస్తాను. మీరు ఏదైతే పర్సనల్ ఇష్యూస్లో కానీ లేదా ఎమోషనల్ కనెక్షన్స్, కెరియర్, జాబ్ రిలేటెడ్గా, ఏదైనా బిజినెస్ రిలేటెడ్గా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సొల్యూషన్స్ తెలుసుకోవాలన్నా, యూనివర్స్ అసలు ఏం చెప్తుంది అని తెలుసుకోవాలన్నా పర్సనల్ రీడింగ్స్ అయితే చేయించుకోవచ్చు. సో పర్సనల్ రీడింగ్స్ అన్నీ కూడా పెయిడ్ రీడింగ్సే. వన్స్ పేమెంట్ అయిన తర్వాత మీకు సేమ్ డేట్ని మీరు కాల్లో ఉండగానే రీడింగ్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు అసలు మీ గురించి, అసలు మీ లైఫ్లో ఎమోషనల్ కనెక్షన్స్ వైజ్ మీ పార్ట్నర్ అసలు ఈ సిచ్యువేషన్స్ని ఎలా బేస్ చేసుకుని ఎలా ఆలోచిస్తున్నారు, అసలు వాళ్ళు ఏ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ మైండ్ ఏం చెప్తుంది. అసలు చాలామంది ఎమోషనల్గా మేము చాలా రిలేషన్షిప్లో చాలా పెయిన్ ఫీల్ అవుతున్నాం, మాకు రిలేషన్షిప్లో చాలా అసలు వాళ్ళు మా పార్ట్నర్ ఏమనుకుంటున్నారో తెలియట్లేదు, ఇట్లాంటి మెసేజెస్ నాకు చాలా వాట్సాప్లో వస్తున్నాయండి. సో చూద్దాం మీ పార్ట్నర్ ఏం అసలు ఆలోచిస్తున్నారు, యూనివర్స్ ఏం చెప్పబోతుంది, వాళ్ళు అసలు ఏం వాళ్ళ ఆలోచన గురించి, వాళ్ళు తీసుకునే స్టెప్స్ గురించి యూనివర్స్ ఏం చెప్తుంది, 1 by 1 నేను చెప్తాను. సో యూనివర్స్ చూసే వ్యూవర్స్ అందరికీ కూడా రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్. మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. అందరూ కూడా మీరు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, చక్కగా థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోండి. మీకు ఏం కావాలో అవన్నీ కూడా యూనివర్స్ అయితే తప్పకుండా ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్, ఐ ఆమ్ టయర్డ్ ఆఫ్ క్రయింగ్ అండ్ హర్టింగ్ ఓవర్ యూ. మీ పార్ట్నరు నిన్న కూడా నేను చెప్పాను, ఎలా అంటే వాళ్ళు లేట్ నైట్ మీ గురించి, మీ విషయంలో జరిగిన దాని గురించి, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న, సపరేషన్లో ఉన్న, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఉంటే, సో లాస్ట్ రీడింగ్లో కూడా నేను మీకు చెప్పానండి, మీ పార్ట్నరు లేట్ నైట్ ఎవరికి చెప్పుకోకుండా పెయిన్ ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, ఇట్లాంటి మెసేజ్ యూనివర్స్ పంపించింది అని. సో ఈరోజు కూడా అదే చెప్తుంది యూనివర్స్, ఐ ఆమ్ టయర్డ్, నేను చాలా అలసిపోయాను. ఎలా ఉందంటే నా సిచ్యువేషన్స్, నేను నిన్ను బాధ పెట్టాను, నేను హర్ట్ చేశాను, నీ మనసును గాయపరిచాను అని వాళ్ళు ఈ ఓవర్గా, అది కూడా నార్మల్గా కాదు, ఓవర్గా నీ మనసుని నేను గాయపరిచాను అని వాళ్ళు బాధపడుతున్నారు, అట్లాంటి పెయిన్ ఫీల్ అవుతున్నారని యూనివర్స్ అయితే చెప్పడం జరుగుతుందండి. సో ఎవరైతే రీడింగ్ని చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ అట్లా కనెక్ట్ అవుతున్నాయి యూనివర్స్కి. మీ పార్ట్నరు ఈ విధంగా పెయిన్ ఫీల్ అవుతున్నారు, ఈ విధంగా మిమ్మల్ని హర్ట్ చేశామని చాలా బాధపడుతున్నారంట. అంటే మీ మధ్య ఏదైతే సంఘటనలు జరిగినాయో, మీ మధ్య ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్ వైజ్ ఏదైతే పెయిన్ఫుల్గా మీ మధ్య డిస్కషన్స్ జరిగినాయో అవన్నిటికీ వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. కానీ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయంటే చెప్పడానికి కొంతవరకు వాళ్ళు ధైర్యం చెయ్యట్లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ రైట్ కాదు, నేను నా మనసులోని మాటను ఎక్స్పోజ్ చేయడానికి అని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారట. సో ఇంకా ఎట్లా ఉంది, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, ఐ డోంట్ నో ఇఫ్ మై ఫ్యామిలీ వాజ్ గోయింగ్ టు యాక్సెప్ట్ యూ. వాళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారంటే, అసలు నాకు తెలియట్లేదు మా ఫ్యామిలీ నిన్ను యాక్సెప్ట్ చేస్తుందో లేదో, అంటే మీ రిలేషన్షిప్ని వాళ్ళ ఫ్యామిలీ అంగీకరిస్తుందో లేదో అనే ఒక టెన్షన్ ఉందంట వాళ్ళలో. అంటే ఎవరైతే రిలేషన్షిప్స్లో ఉంటూ మ్యారేజ్ వరకు వెళ్లకుండా ఒకలాంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ ఎవరో చూస్తున్న వాళ్ళకి యూనివర్స్ని కనెక్ట్ చేసుకున్నారు, వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకున్నారు. సో మీ పార్ట్నరు మీ విషయంలో ఇట్లా ఆలోచిస్తున్నారంట.
నాకే తెలియట్లేదు మా ఫ్యామిలీ నిన్ను యాక్సెప్ట్ చేస్తుందో లేదో అని. ఆ పెయిన్ కూడా నాకు చాలా ఉంది, ఆ భయం ఉంది. ఆ భయంతో నాకు టెన్షన్ వస్తుంది. ఒక్కొక్కసారి నిన్ను వదులుకోవాల్సి వస్తుందేమో, నేనే మిస్టేక్స్ చేశాను, ఒక్కొక్కసారి నిన్ను హర్ట్ చేసినట్టు మాట్లాడాను, నీ మనసు గాయపరిచినట్లు మాట్లాడాను, అవసరమైన దానికంటే ఎక్కువగా నిన్ను బాధ పెట్టాను అని వాళ్ళు పెయిన్ ఫీల్ అవుతున్నారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి. సో ఐ కుడెంట్ లెట్ గో క్లోజ్ టు మీ. ఎలా ఉందంటే మేము ఇంకా నేను నీ దగ్గరికి నువ్వు నా దగ్గరికి వస్తావనే ఆశ నాకు కనిపించట్లేదు. అండ్ మీ వాళ్ళ పరంగా చూసుకుంటే నేను నీ దగ్గరికి వచ్చి నేను ఏదైతే చెప్పలేకపోతున్నానో అవన్నీ కూడా చెప్పాలని ఉంది, కానీ నేను ఎక్స్ప్రెస్ చెయ్యలేకపోతున్నాను అనేది కూడా వాళ్ళ మనసులో ఉందంట. ఏదైతే మీ మధ్య జరిగిందో అదంతా నా ఫాల్టే, కానీ నా తప్పే అయినా నిన్నే బ్లేమ్ చేస్తున్నాను. ఎందుకు? సిచ్యువేషన్స్ వల్ల. ఇట్ వాజ్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ. అంటే ఇదంతా మిస్టేక్ జరుగుతుంది. ఏదైతే మీ మధ్య ఒక క్లమ్జీ సిచ్యువేషన్స్, ఏవైతే మీ మధ్య ఒక స్ట్రగుల్ ఉందో అవన్నీ కూడా వాళ్ళ మిస్టేక్ అని, వాళ్ళ ప్రాబ్లం అని, వాళ్ళ ఫాల్ట్ అని వాళ్ళకి తెలుసు. బట్ బ్లేమ్ చేస్తుంది మాత్రం మిమ్మల్ని అని అది కూడా వాళ్ళకి తెలుసు. అంటే తప్పంతా నేను చేసినా సరే తప్పు నీ మీదకి తోయవలసిన సిచ్యువేషన్స్లో వచ్చినాయి. నీ మీద నేను చేసే తప్పులు కూడా నీ మీద నెట్టాను. దానికోసమే నేను ఐఎమ్ టైర్డ్ ఆఫ్ క్రయింగ్ అండ్ హర్టింగ్ ఓవర్ యూ. దానికోసం ఎలా అంటే నేను చేసే తప్పులు కూడా నీ మీద రుద్దాను, దానికి ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నాను. నేను ఎంత హర్ట్ చేశానంటే ఓవర్గా అవసరమైన దానికంటే ఎక్కువ హర్ట్ చేశాను. ఎందుకంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ కూడా మీరు చేసినట్టే వాళ్ళు చెప్పారట. అంటే ఏదైనా మిస్టేక్స్లో నిన్ను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు అని అడిగినా సరే వాళ్ళు ఎక్కడికో వెళ్తారు, వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడతారు, వాళ్ళ రిలేటివ్స్తో మాట్లాడతారు, లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడతారు. ఆ టైం నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని మీరు అడిగినా వాళ్ళు మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. మనం ఎమోషనల్గా ఇలా ఉండకూడదు, ఇట్లా ఉండాలి అని మీరు చెప్తున్నా దాన్ని కూడా మిమ్మల్ని తప్పు పట్టడం, ఇట్లాంటివన్నీ కూడా మీ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే, అంటే హ్యాపీ ఇన్సిడెంట్స్ కాదండి, ఇక్కడ పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగినాయో బట్ అన్నిటికీ కూడా తప్పు వాళ్ళదే అని వాళ్ళకి తెలుసట. తెలుసునా కూడా ఎట్లా ఉన్నారంటే మీ మీదే తోసేస్తున్నారు, మీ మీదే అన్నీ నెట్టారట. దానికి కూడా వాళ్ళు తప్పు పట్టుకుంటున్నారు. అరే నేనే తప్పు చేశాను నాకు తెలుసు, కానీ మొత్తం తప్పంతా బ్లేమ్ చేసిందంతా ఆ పర్సన్ని, నా పార్ట్నర్ని బ్లేమ్ చేశాను. ఇది నేను చేసిందంతా కూడా ఫాల్టే నాకు తెలుసు, కానీ సిచ్యువేషన్స్ నా విధంగా డిమాండ్ చేస్తున్నాయి. ఇంకా ఎవరైతే మ్యారేజ్ వరకు వెళ్ళట్లేదు అనుకుంటున్నారో వాళ్ళకి ఎలా ఉందంటేనంట, అసలు మా ఫ్యామిలీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా, నిన్ను యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనే ఒక టెన్షన్ కూడా వాళ్ళల్లో ఉంది. అట్లాంటి క్వశ్చన్ కూడా వాళ్ళల్లో రేజ్ అవుతుంది అని అయితే యూనివర్స్ చెప్తుందండి. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఇలాగ ఆలోచిస్తున్నారు. రిలేషన్షిప్లో ఎవరికైతే బ్రేకేజెస్ ఉన్నాయో, రిలేషన్షిప్లో ఎమోషనల్ కనెక్షన్స్లో ఎవరికైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో, దూరంగా ఉన్నారు, మీకు తెలీదు, లేదు మీ కొలీగే మీ పక్కనే ఉంటారు, మీకేమి చెప్పరు, మీకు వాళ్ళ చూపుల ద్వారా కానీ వాళ్ళ అపిరెన్స్ ద్వారా కానీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటల ద్వారా కానీ వీళ్ళకి మేమంటే ఇష్టం ఉంది అని చెప్తారు అని తెలుసుకుంటారు మీరు. కానీ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా మిమ్మల్ని తప్పు పడుతున్నట్టో, లేకపోతే మిమ్మల్ని తిడుతున్నట్టో, మిమ్మల్ని నిందిస్తున్నట్టో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఒక్కొక్కసారి మళ్ళీ మీకు ఏమనిపిస్తుంది, అరే వీళ్ళకి మా మీద అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా, అసలు మేమంటే ఇష్టం ఉందా లేదా అని ఇట్లాంటి క్వశ్చన్ కూడా మళ్ళీ మీలో రేజ్ అవుతుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రీడింగ్ రెజనేట్ అవుతుంది. ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. రీడింగ్ రెజనేట్ అవుతున్న వాళ్ళందరూ కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది మీకు రీడింగ్ రెజనేట్ అయ్యిందా లేదా, అసలు ఆ రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది. ద రిలేషన్షిప్ ఈజ్ మూవింగ్ టు వాజ్ ఎ సేక్రెడ్ యూనియన్. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటేనంట, ఇంకా ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఇది ఇట్లానే ఉండకూడదు, ఒక సేక్రెడ్ యూనియన్ అంటే ఒక పవిత్రమైన బంధం కింద మా రిలేషన్షిప్ మారితే బాగుండు అన్న ఆలోచన కూడా వాళ్ళలో ఉందంట. అంటే పవిత్రమైన బంధం అంటే ఒక మ్యారేజ్ రిలేషన్, ఒక ఎమోషనల్గా బాండింగ్ చక్కగా ఎలా అంటే ఇది ఒక పవిత్రమైన బంధం, ఇది మంచి అంటే చూసే వాళ్ళకి కూడా, చూసే వాళ్ళ విషయం పక్కన పెడదాం, మీ మనసులకు కూడా మీకు ఎలా అనిపిస్తుందంటే
ఓకే, నేనేం మిస్టేక్ చెయ్యట్లేదు, నా పార్ట్నర్తో నా పార్ట్నర్ నా సోల్మేట్, దేవుడు పంపించిన సోల్మేట్ అన్నట్లు ఒక పవిత్రమైన బంధంగా మాది మారాలి, అలాంటి రిలేషన్షిప్లోకి మేము వెళ్ళాలి అనేది వాళ్ళు అనుకుంటున్నారట. అట్లా ఉంటుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. వాళ్ళ మనసులో ఇవన్నీ థాట్స్ ఉన్నాయట. అంటే ప్రజెంట్లో ఎవరైతే మా పార్ట్నర్ ఏమనుకుంటున్నారు, అసలు వాళ్ళు ఏంటి, నాకు కాల్లో దొరకట్లేదు, వాట్సాప్లో దొరకట్లేదు, మెసేజెస్ ఆర్ చాట్ లేదు, ఇట్లా అనుకున్న వాళ్ళు ఇన్కేస్ పక్కనే ఉంటూ కూడా మీకు వాళ్ళ ఏదైతే వాళ్ళ మాటలు, వాళ్ళ బిహేవియర్ వల్ల మీరంటే ఇష్టం ఉంది అని తెలుస్తుంది, కానీ వాళ్ళ మాటల వల్ల మీ మీద అసలు మీ మీద డౌట్ వచ్చేస్తుంటుంది. అమ్మో, వీళ్ళు ఏంటి మమ్మల్ని ఇంతలా బ్లేమ్ చేస్తున్నారు, ఇంతలా తప్పు చేస్తున్నారు, వాళ్ళు చేస్తుంది కూడా మా మీద రుద్దేస్తున్నారు అనే పెయిన్ కూడా మీలో ఉంటుంది. ఐ డోంట్ టాక్ అబౌట్ యూ. ఏదైతే ఉందో మీ గురించి ఇంకా మాట్లాడాలని అనుకుంటున్నారో దాని గురించి మాట్లాడలేను, ఎందుకంటే నేనంత పెయిన్లో ఉన్నాను, నేనంత బాధ అయితే అనుభవిస్తున్నాను అని వాళ్ళు పెయిన్ ఫీల్ అవుతున్నాము అని వాళ్ళు అనుకుంటున్నారట. ఐఎమ్ సీక్రెట్లీ ఒబెస్డ్ యూ. ఎలా అంటే బయటికి మీతో కలిసి ఉండటం కానీ, మీతో మీరు చెప్పే మాటకి ఏకీభవించడం కానీ, అంటే మీరు ఏదంటే అదే అనటం కానీ ఇట్లాంటివి చెయ్యట్లేదంటే సీక్రెట్గా. అంటే మనసులో మాత్రం మీరంటే ఇష్టం ఉంది, మనసులో మాత్రం మీ మీద ప్రేమ ఉంది, మనసులో మాత్రం మీతో ఉండాలి అని ఉంది. అవన్నీ మనసులో ఉంచుకొని బయటికి వాళ్ళు నటిస్తున్నారు, ఏమీ తెలియనట్టు, ఏమీ లేనట్టు. సీక్రెట్గా మీరు ఏది చేస్తున్నా కూడా వాళ్ళకి ఇష్టమేనట, మీరు ఏమంటున్నా కూడా వాళ్ళకి ఇష్టమేనట. కానీ దానికి బయటికి ఎలా ఉంది, రివర్స్లో అంతా మిమ్మల్ని హర్ట్ చేసినట్టు మాట్లాడడం, మిమ్మల్ని పెయిన్కి గురి చేయడం, అంటే మిమ్మల్ని హ్యాపీగా ఉంచకుండా ఉండడం, ఇవన్నీ వాళ్ళకే కొన్ని సిచ్యువేషన్స్లో తెలియకుండా జరుగుతున్నాయి అనే ఒక ఆలోచన కూడా, ఒక బాధ కూడా వాళ్ళల్లో ఉంది అని యూనివర్స్ చెప్తుందండి. సో చూద్దాం ఇంకా యూనివర్స్ ఏమేమి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది మీ పర్సన్ గురించి. ఐ డోంట్ వాంట్ హైడ్ దిస్ లవ్. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను నా ప్రేమ ఏదైతే ఉందో, నా ఇంటెన్షన్ ఏదైతే ఉందో, నా ఎఫెక్షన్ ఏదైతే ఉందో దాన్ని దాచిపెట్టాలి అని నేను అనుకోవట్లేదు, కానీ దాచిపెట్టాల్సి వస్తుంది. దెర్ ఈజ్ సో మచ్ ఐ వాంట్ టు సే టు యూ. చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు, నేను నా మనసులో ఏదైతే ఉందో, ప్రేమ ఏదైతే ఉందో దాన్ని నేను అసలు దాచిపెట్టాలి అనే ఆలోచన కూడా నాకు లేదు, నీతో చెప్పాలి, నీతో కూర్చుని ఎమోషనల్గా నీతో మాట్లాడాలి, నా పెయిన్ అంతా నీకు చెప్పుకోవాలి అని ఉంది. నేను చెప్పాల్సినవి అయితే చాలా ఉన్నాయి, కానీ నేను చెప్పుకోలేకపోతున్నాను, నేను ఏది కూడా ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాను అని అయితే వాళ్ళు అనుకుంటున్నారట. అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళ సిచ్యువేషన్, ఏదో మీ దగ్గర చెప్దామని అనుకుంటారు, ఇన్ కేస్ మీరు వాళ్ళు కలిసి ఉన్నప్పటికీ కూడా ఏదో చెప్దాం అనుకుంటారు. ఆ సిచ్యువేషన్స్లో చెప్పాలి అని అనుకుని మీ దగ్గరికి వస్తారు, కానీ అది మాత్రం చెప్పకుండా వేరేది ఏదో పని చెప్పడము, లేకపోతే వేరే టాపిక్ మార్చేయటము, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ గురించి ఏమైనా, అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి మీ మీద ఇంట్రెస్ట్ ఉంది అనే విషయాన్ని మీరెక్కడ కనిపెట్టేస్తారో, లేకపోతే మీకు ఎక్కడ తెలిసిపోతుందో, లేకపోతే సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఎక్కడ తెలిసిపోతుందో అన్నట్లు కూడా ప్రతి విషయాన్ని కూడా ఎలా అంటే సీరియస్గా ఉండడం, సీక్రెట్ మెయింటైన్ చేయడం, లేదా మీ చేతిగా అవసరమైన వర్క్ కంటే ఇంకా అన్నెసరీ వర్క్స్ చేయించడం మీతో, అంటే మీ మీద ఏదో సీరియస్గా ఉన్నట్టు నటిస్తున్నాం తప్ప లోపల మాత్రం నాకు ప్రేమ అయితే ఉంది అని వాళ్ళు అంటున్నారు. కానీ అవన్నీ కూడా ఇంకా ఎలా ఉందంటే, ఏదైనా నీతో గట్టిగా అన్నీ చెప్పేసుకోవాలి, నా మనసులో ఏదైతే బాధ ఉందో, లేకపోతే ఏదైతే ఇష్టం ఉందో, ఏదైతే కష్టం ఉందో అవన్నీ చాలా ఉన్నాయి నీతో పంచుకోవడానికి, నీతో షేర్ చేసుకోవడానికి. నా మనసులో మాటలు అయితే చాలా ఉన్నాయి, కానీ అవన్నీ షేర్ చేసుకోవడానికి నేను ఒప్పుకోవట్లేదు. మళ్ళీ చెప్పుకోవాల్సినవి ఉన్నాయి, కానీ ఒప్పుకోలేకపోతున్నాను, అవన్నీ నీతో నేను చెప్పలేకపోతున్నాను, అట్లాంటి సిచ్యువేషన్స్ని నేను ఫేస్ చేస్తున్నాను అని వాళ్ళు అనుకుంటున్నారట. సో చూద్దాం ఇంకా ఏమేమైతే చెప్తున్నారు. ఇంకా వాళ్ళ మనసులో ఐఎమ్ అడిక్టెడ్ టు యువర్ లవ్ అండ్ అటెన్షన్. ఎలా ఉందంటే, మీరు చూపించే అటెన్షన్కి, మీరు చూపించే వాళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్కి, మీరు చూపించే ప్రేమకి, అభిమానానికి, ఎమోషనల్ కనెక్షన్స్కి వాళ్ళే అడిక్ట్ అయిపోయారట. ఆల్రెడీ మనసులో బాగా మీకు వశమైపోయారు. మీరంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉంది. అడిక్ట్ అయిపోవడం అంటే బానిస అయిపోయారు మీ ప్రేమకి.
కానీ బయటికి మాత్రం నేను చెప్పలేకపోతున్నాను, బయటికి మాత్రం నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. నా పెయిన్ అంతా నాలోనే ఉంచుకుంటున్నాను. చెప్పేస్తే బాగున్ను అనిపిస్తుంది. ఒక్కొక్క నిమిషం ఎలా అనిపిస్తుంది అంటే చెప్పేస్తే బాగున్ను, నేను ఇష్టపడుతున్నాను, నీతోనే ఉండాలనుకుంటున్నాను, నా మనసులో ఇది ఉంది అని చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్పలేకపోతున్నాను. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే నిన్ను యాక్సెప్ట్ చేసిన, నిన్ను నా లైఫ్లోకి తెచ్చుకోవాలనుకున్న నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో, ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో, సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందో లేదో, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఇట్లాంటి భయం కూడా నాలో ఉంది. నేను ఏ మిస్టేక్స్ చేస్తున్నా, నేను చేసే ప్రతి మిస్టేక్ని కూడా నీ మీద రుద్దేసి తప్పంతా కొన్ని సిచ్యువేషన్స్లో నీ మీద వేసేస్తున్నాను, నిందలన్నీ నువ్వు పడుతున్నావు, ఆ పెయిన్ కూడా నాకు ఉంది కానీ నేను చెప్పలేకపోతున్నాను. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ మనసులో ఉన్నాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి. సో ఇంకా ఏం చెప్తుందో చూద్దాం. ఈ మెసేజెస్ అన్నీ కూడా యూనివర్స్ నుంచి ఎవరికో పంపిస్తుంది యూనివర్స్, అంటే రెజనేట్ చేసుకుంటున్నారు, చూసే వాళ్ళల్లో ఎవరికో కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇట్లాంటి మెసేజెస్ అన్నీ వస్తున్నాయి. ఐ వాంట్ టు రీచ్ అవుట్ బట్ ఐఎమ్ అఫ్రేడ్. నేను ఎలా ఉన్నానంటే నేను ఇప్పుడు చెప్తాను కదా ఆల్రెడీ మీకు, ఆల్మోస్ట్ నేను నీ ప్రేమను గెలుచుకున్నాను, నీ దగ్గరికి వచ్చేద్దాం అనుకుంటున్నాను, నీతో చెప్పాలి అనుకుంటున్నాను, కానీ నాకు భయం వేస్తుంది. ఒక్కొక్కసారి రిజెక్ట్ అయిపోతానేమో, ఒక్కొక్కసారి సొసైటీ ఏమనుకుంటుందో, ఒక్కొక్కసారి చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ ఏమవుతాయో, అసలు మన మధ్య ఈ బంధం ఎన్నాళ్ళు కొనసాగిస్తుందో, నేను నిన్ను వదులుకోవాల్సి వస్తుందేమో, ఈ పెయిన్ని నిన్ను ఎట్లా భరించాలి అన్నట్లు ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారండి. ఇట్లాంటి సిచ్యువేషన్స్, ఇట్లాంటి ఒక రకమైన అంటే మనసు 10 విధాలుగా 10 మాటలు చెప్తుంది. ఒకే మాట మీద నిలకడ లేకుండా 10 మాటలు చెప్తుందండి మనసు. సో దానికి అన్నిటికీ కూడా ఐఎమ్ అవేకెండ్ అండ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ఆల్ దిస్ చెప్తున్నానా. నేను ఏదైతే చెప్తున్నానో అవే వస్తున్నాయి కార్డ్స్లో, చూసారా ఎలా ఉందంటే మెసేజ్ రూపంలో అయ్యే పంపిస్తుంది. ఎలా అంటే వాళ్ళు 10 మాటలు, 10 నిర్ణయాలు, 10 ఆలోచనలు ఏవో వచ్చేస్తున్నాయి వాళ్ళ మనసులోకి. అట్లాంటి టైంలో వాళ్ళకి ఏమనిపిస్తుంది, అసలు నేను మేల్కోవాలి, ఈ కన్ఫ్యూజన్ ఏంటి, ఈ మొత్తం ఈ ఇన్సిడెంట్ మీద, ఇష్యూ మీద, నా ఎమోషనల్ కనెక్షన్ మీద, నీ మీద నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, అసలు ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నాను, అసలు ఏం చెయ్యాలో నాకు అర్థం కాని సిచ్యువేషన్స్లో నేను ఉన్నాను అని వాళ్ళు అనుకుంటున్నారట. అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా నా లైఫ్లో జరిగిపోతున్నాయి. నేను ఏం డెసిషన్ తీసుకోవాలి, అసలు నేను ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఈ కన్ఫ్యూజన్ నుంచి ఎప్పుడు నాకు డ్రాప్ జరుగుతుంది, ఈ కన్ఫ్యూజన్ నుంచి నేను ఎప్పుడు బయటపడతాను, అసలు ముందుకు ఎలా వెళ్తాను, ఏ డెసిషన్తో వెళ్తాను అని ఆలోచించుకోలేకపోతున్నాను అన్నట్టు ఉందంట మీ పార్ట్నర్. అదే నేను ఇప్పుడు తీసింది రీడింగ్ కూడా అదే. యూనివర్స్ ఏం పంపిస్తుంది, అసలు వాళ్ళల్లో ఏం చేంజ్ వస్తుంది, అసలు వాళ్ళ మనసులో దీని గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏ డెసిషన్స్ తీసుకోబోతున్నారు, ఎమోషనల్ కనెక్షన్స్ వైజ్ అసలు వాళ్ళు ఏ స్టెప్లోకి ముందుకు వెళ్ళబోతున్నారు అని అనుకుంటే ఇవన్నీ వస్తున్నాయి. యూనివర్స్ ఇవన్నీ చెప్తుంది. సో ఇంకా ఏం చెప్తాం, ఐ వాంట్ టు ప్రూవ్ మై లవ్ టు యూ త్రూ మై యాక్షన్స్. ఇంకా నా యాక్షన్స్ ద్వారా నేను నా లవ్ని, అంటే ఏదైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళ బిహేవియర్ ద్వారా ఒక్కొక్కసారి వాళ్ళకి అనిపిస్తుందంట నా లవ్ని, నా ఎఫెక్షన్ని, నా ఎమోషనల్ కనెక్షన్ని నేను చూపించాలి, నా బాండింగ్ని నేను చూపించుకోవాలి అన్నట్లు వాళ్ళకి అనిపిస్తుందంట. బట్ అనిపించినా కూడా వాళ్ళ యాక్షన్ రూపంలో పెట్టలేకపోతున్నాము, ఆ పెయిన్ అంతా మేము భరిస్తున్నాము, మాకు నైట్ పడుకునేటప్పుడు ఇవన్నీ గుర్తొచ్చి ఏడుస్తున్నాము, ఇట్లాంటి పెయిన్ని భరిస్తున్నాము అని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఎలా అంటే నా మమ్మల్ని మేము లవ్ విషయంలో ఏదైతే ఉందో దాన్ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాము, దాన్ని మేము ముందుకు తీసుకువెళ్ళి అసలు మమ్మల్ని మేము మీ ముందు ఎక్స్పోజ్ చేసుకోవాలనుకుంటాం కానీ చెయ్యలేకపోతున్నాము అన్నట్లు ఉందంట. మీ సోల్మేట్ మనసులో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి. యూనివర్స్ మెసేజెస్ పంపిస్తుంది. సో ఐ డోంట్ లైక్ వెన్ యూ ఇగ్నోర్ మీ. సమ్టైమ్స్ మీరు ఈ విషయాలన్నీ జరుగుతున్నప్పుడు మీరు వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారట, అంటే వాళ్ళని పట్టించుకోవట్లేదంట. ఎందుకంటే మీ మీద నిందలు వేసేయడం, మీ మీదే తప్పులు, వాళ్ళు చేసిన మిస్టేక్స్ అన్నీ మీరు చేసినట్టు పోర్ట్రేట్ చేయడం, ఇంకా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటినీ కూడా చాలా పెయిన్గా ఫీల్ అవ్వడం,
మిమ్మల్ని తప్పుగా మాట్లాడటం, అంటే ప్రేమ ఉంది కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయకుండా మిమ్మల్ని తప్పుగా మాట్లాడటం, మీ గురించి ఏదైనా సరే డెసిషన్స్ రాంగ్గా తీసుకోవడం, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఎలా అనిపిస్తుందంటే ఒక్కొక్కసారి వాళ్ళు మీరు ఇగ్నోర్ చేస్తున్నారంట, మీరు పట్టించుకోవట్లేదట వాళ్ళని సరిగ్గా, అది కూడా ఫీల్ అవుతున్నారు. అసలు నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు ఇగ్నోర్ చేస్తున్నావు, నువ్వు నన్ను పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు, అది కూడా నాకు చాలా పెయిన్గా ఉంది, నేను అసలు దాన్ని భరించుకోలేకపోతున్నాను, అసలు నాకు నచ్చట్లేదు నువ్వు అలా ఉండడం. అంటే ఎప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఎప్పుడు మీరు వాళ్ళని చూడాలి, వాళ్ళ చుట్టూ తిరగాలి, వాళ్ళు తిడుతున్నా సరే మీరు వాళ్ళ వెనకాలే తిరగాలి, వాళ్ళు కూడా ఉండాలి అన్నట్లు వాళ్ళు కోరుకుంటున్నారట. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు నన్ను ఇగ్నోర్ చేయడం, నువ్వు నన్ను వదిలేసేయటం, నువ్వు నీ పని నువ్వు చూసుకొని మీకేమనిపిస్తుంది, అరే నేను ఎంత చేసినా వీళ్ళు నన్ను తిడుతూనే ఉన్నారు, నేను ఎంత చేసినా వీళ్ళు నన్ను ఏదో ఒక తప్పు పట్టిస్తున్నారు, వీళ్ళకి కాస్త దూరంగా ఉంటే మంచిది అన్నట్లు మీ మనసులో ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళేంది, అరే నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు, నా దగ్గర నుంచి నన్ను పట్టించుకోవట్లేదు, వీళ్ళకి చాలా కేర్లెస్ అయిపోయింది, నన్ను అసలు నా మాటే లెక్కలేదు, నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు, దాన్ని అసలు నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు అసలు ఈ ఇగ్నోర్ చేసే బిహేవియరే నాకు నచ్చలేదు అన్నట్లు వాళ్ళకి అనిపిస్తుందంట. సో యూనివర్స్ చూసారా ఎట్లాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుందో, అంటే దీనికి రెసినేట్ అవుతారు ఖచ్చితంగా, ఎవరో ఒకరు కనెక్ట్ చేసుకొని ఉంటారు, ఇట్లాంటివి ఫీలింగ్స్ అయితే మీ మనసులో ఉంటాయి. అందుకని యూనివర్స్ ఈ రీడింగ్ అయితే ఈ రకంగా పంపించడం అయితే జరుగుతుందండి. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది, నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.